ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. H1N1 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కలకలం సృష్టిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక తేమ కారణంగా ఈ వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 1500కు చేరిందని వైద్యాధికారులు చెబుతున్నారు. సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, కొందరు బాధితుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది H1N1 బారిన పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఫ్లూ తరహా లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో పలువురు వైద్యులను సంప్రదిస్తున్నారు. H1N1 సోకిన వారిలో సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం రావడం, పొడి దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, చలి, తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రతి జ్వరాన్ని స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని, లక్షణాలు తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తగ్గని అధిక జ్వరం, గందరగోళం, పెదాలు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు క్రమంగా తీవ్రమవడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు, గుండె ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ, ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచించారు. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, లక్షణాలు ఉన్నటువంటి సమయంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు. మొత్తంగా ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అదే సమయంలో నిర్లక్ష్యం కూడా తగదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో పాటు లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందా అనే అంశాలను గమనించి అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం కీలకమని సూచిస్తున్నారు.